మెరియానా ట్రెంచ్ దగ్గర ఒక సబ్మెరైన్ మునిగిపోవడం చూస్తాం. వాళ్ళని సేవ్ చేయడానికి జోనస్ వస్తాడు. జోనస్ ఒక ప్రొఫెషనల్ డైవర్. జోనస్ అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సడన్గా సబ్మెరైన్ ఏదో అటాక్ చేస్తుంది. జోనస్కి టైం లేదని తెలిసి ఎంతమందిని వీలైతే అంతమందిని సేవ్ చేస్తాడు. మిగతావన్నీ సేవ్ చేయడానికి అవ్వదని జోనస్కి తెలుసు. అందుకే వెంటనే సబ్మెరైన్ హ్యాచ్ని క్లోజ్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల జోనస్ జాబ్ పోద్ది. ఇంకా జోనస్ చెప్పిన మాన్స్టర్ గురించి ఎవరు నమ్మరు. 5 years తర్వాత బిలియనర్ జాక్ మోరిస్ ఒక అండర్ వాటర్ రీసెర్చ్ స్టేషన్ని కడతాడు. దాని పేరు మానవన్. జాక్ వాడి రీసెర్చ్ సెంటర్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తాడు. ఈ స్టేషన్ని డాక్టర్ జాంగ్ ఇంకా వాళ్ళ కూతురు సుయిన్ లీడ్ చేస్తారు. జాక్ మానవన్ని చూసి షాక్ అవుతాడు. అంత బాగుంటుంది చూడడానికి. ఇంకా వీళ్ళ రీసెర్చ్ టీం దగ్గరికి జాక్ వెళ్తాడు. అక్కడ లోరీ డైవ్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు రీసెర్చ్ ఏంటో చెప్తారు. మెరియానా ట్రెంచ్ దగ్గర ఒక లేయర్ ఉంటుంది. అయితే ఆ లేయర్ శాండ్ కాదు, అది ఒక గ్యాస్ క్లౌడ్ అని చెప్తారు. ఆ గ్లాస్ క్లౌడ్ కింద తెలియని ఈకో సిస్టమ్ ఉందని అంటారు. ఇంకా వింత వింత జీవులు, అంతరించిపోయిన జీవులు అన్నీ కూడా ఉంటాయని వాళ్ళు చెప్తారు. సో ఇది ప్రూఫ్ చేయడానికి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు టైప్ చేస్తారు. ఆ లేయర్ దగ్గరికి కూడా రీచ్ అవుతారు. ఎంతో టెన్షన్గా ఉంటారు. ఆ లేయర్ కిందకి వెళ్తారు. వీళ్ళు చేసిన రీసెర్చ్ కరెక్ట్ అని చాలా హ్యాపీ అవుతారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడే మెగ్ కూడా ఉందని. వీళ్ళు వెంటనే లైట్స్ ఆన్ చేస్తారు. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఆ లైట్స్ వల్ల ఆ సబ్మెరైన్ని అటాక్ చేస్తుంది. మెగ్ వచ్చి అటాక్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల మానవంతో వీళ్ళకి కనెక్షన్ కట్ అయిపోద్ది. సో ఇప్పుడు వీళ్ళకి ఎలా హెల్ప్ చేయాలని డిస్కషన్ పెడుతూ ఉంటారు. అప్పుడు మ్యాక్ ఏమో జోనస్ హెల్ప్ తీసుకుందాం, అంత డీప్గా జోనసే డైవ్ చేయగలరని చెప్తారు. ఫస్ట్ వద్దు అంటారు. కానీ తర్వాత అదొకటే దారి అని తెలిసి జోనస్ హెల్ప్ కోసం మ్యాక్ ఇంకా డాక్టర్ జాంగ్ వెళ్తారు. ఇక్కడ లోని సబ్మెరైన్ రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా చేయడం వల్ల లైట్స్ ఆన్ అవుతాయి. లైట్స్ ఆన్ అవడం వల్ల మళ్ళీ వచ్చి మెగ్ అటాక్ చేస్తుంది. దీనివల్ల లోరీ ఇంజర్ అవుతుంది. స్క్రూ డ్రైవర్ పొట్టలో గుచ్చుకుపోద్ది. జోనస్ ఏమో థాయిలాండ్లో హ్యాపీగా రోజు తాగుతూ ఉంటాడు. ఇంకా మ్యాక్ జోనస్ని కలగానే వెంటనే చెప్తాడు స్టోరీ అంతా. జోనస్ హెల్ప్కి ఒప్పుకోడు. కానీ లోరీ జోనస్ ఎక్స్-5 తన వైఫ్ స్టక్ అయిందని తెలిసి జోనస్ ఇంకా తప్పక ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్ళకి వస్తాడని చెప్తాడు. ఈలోపు సూయిన్ ఏమో వెయిట్ చేయలేక ఒక సబ్మెరైన్లో సూయిన్ వెళ్తుంది. సూయిన్ ఆ లేయర్కి వెళ్ళేలోపు జోనస్ వస్తాడు స్టేషన్కి. ఇంకొన్ని టైం వేస్ట్ చేయకుండా జోనస్ కూడా డైవ్ చేయడానికి రెడీ అవుతాడు. జోనస్ అంత కాన్ఫిడెంట్గా ఉండడు, ఎందుకంటే పాస్ట్లో జరిగిన విషయం వల్ల. కానీ దాన్ని ఓవర్కమ్ చేసి డైవ్ చేస్తాడు. ఇంకా చాలా ఫాస్ట్గా కిందకి వెళ్తాడు. ఈలోపు సూయిన్ లేయర్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళి వెంటనే లోరీ వాళ్ళ సబ్మెరైన్ దగ్గరికి వెళ్తుంది. కానీ వాళ్ళకి హెల్ప్ చేసేలోపు ఒక పెద్ద స్క్విడ్ సూయిన్ సబ్మెరైన్ని అటాక్ చేస్తుంది. ఆ సబ్మెరైన్ గ్లాస్ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేదు. ఇంకా పగిలిపోయింది, ఆ గ్లాస్ బ్రేక్ అయిపోయింది అనే లోపు పెద్ద స్క్విడ్ని మెగ్ చంపేస్తుంది. అప్పుడు సూయిన్ రిపోర్ట్ చేస్తుంది స్టేషన్కి, అదొక 40 foot మెగ్ అని. అప్పుడు జోనస్ చెప్పిన స్టోరీ అందరూ నిజమని నమ్ముతారు. ఇంకా జోనస్ ఏమో సూయిన్ని ఎస్కేప్ పాడ్ నుంచి వెళ్ళిపోమంటాడు. సూయిన్ వెళ్ళిపోద్ది. ఇంకా జోనస్ లోరీ సబ్మెరైన్తో డాక్ చేసి హెల్ప్ చేస్తాడు. ఇక్కడ కూడా జోనస్ సేవ్ చేస్తూ ఉండగా మళ్ళీ ఆ మెగ్ అటాక్ చేయడానికి వస్తుంది. డాక్ చేసినప్పుడు ఆ మెగ్ అటాక్ చేస్తే అందరూ చనిపోతారు. సో వెంటనే ఒక క్రూ మెంబర్ వాళ్ళని అందరినీ తోసేసి వేరే జోనస్ సబ్మెరైన్లోకి హ్యాచ్ని వెంటనే క్లోజ్ చేస్తాడు. ఇలా క్లోజ్ చేయడం వల్ల జోనస్ వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు, కానీ వాడు చనిపోతాడు. ఇంకా జోనస్ వాళ్ళు పైకి వచ్చేస్తారు. ఇక్కడ సూయిన్ ఏమో కోపంగా నీకు ఇలా వదిలేయడం అలవాటేగా అని అరుస్తూ ఉంటుంది. జోనస్ ఏమో మ్యాక్కి నన్ను మళ్ళీ ఇంకొప్పుడు ఈ హెల్ప్కి పిలవకని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఎలా అయితేనే సూయిన్ సారీ చెప్తుంది అనుకో, అది వేరే విషయం. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ సబ్మెరైన్ పేలినప్పుడు ఒక హాట్ బబుల్ ఫామ్ అయింది ఆ లేయర్లోని. దానివల్ల ఆ బబుల్ నుంచి మెగ్ బయటకు వచ్చిందని వీళ్ళకి తెలియదు. సూయిన్ కూతురు మెగ్ని చూసి గట్టిగా అరుస్తుంది. దీనివల్ల వెంటనే వెళ్ళి చూస్తారు ఏమైందని. అక్కడ మెగ్ బేస్ మీద అటాక్ చేయడం చూస్తారు. ఇంక వీళ్ళు లేట్ చేయకుండా ఆ మెగ్ని చంపేద్దామని ప్లాన్ వేస్తారు. సో మ్యాక్ ఏమో ఆ మెగ్ని ట్రాక్ చేయడానికి కష్టం ఉండదు కాబట్టి ట్రాకర్ పెడదామని చెప్తాడు. సో జోనస్ ఆ పని చేస్తాడు. ట్రాకర్ పెట్టాక ఒకేసారి వాటర్లో మూమెంట్ రావడం వల్ల జోనస్ని అటాక్ చేస్తుంది. కానీ జోనస్ ఎడ్జ్లో మిస్ అవుతాడు. సో ఇంకా ట్రాకర్ పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ పాయిజన్ ఇచ్చేవచ్చు, ఇంకా మెగ్ని కూడా చంపేవచ్చు అని అనుకుంటారు. సో సూయిన్ ఏమో ఒక షార్క్ కేజ్లో వాటర్లోకి దిగుతుంది. ఆ మెగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ మెగ్ వస్తుంది, కానీ వాళ్ళు అనుకున్నట్టు రాదు. కింద నుంచి వచ్చి అటాక్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఫైట్ అవుతుంది. కానీ ఎలా అయితేనే పాయిజన్ ఇస్తారు మెగ్కి. ఇంకా మెగ్ కూడా చనిపోద్ది. మెగ్ చనిపోయింది అనుకొని వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సడన్గా వాటర్ నుంచి ఇంకో పెద్ద మెగ్ వచ్చి అటాక్ చేస్తుంది. దీనివల్ల బోట్ తిరగబడిపోద్ది. వీళ్ళు ఎలా అయితేనే లైఫ్ బోట్స్లో బేస్కి వెళ్తారు. ఈ గ్యాప్లో డాక్టర్ జాంగ్ చనిపోతారు. ఇంకా జాక్ ఏమో ఈ బేస్ని క్లోజ్ చేస్తున్నా, ఇంకా గవర్నమెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేసా ఆ మెగ్ని వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళు నిజమే అనుకుంటారు, కానీ జాక్ ఏ గవర్నమెంట్కి చెప్పడు ఎక్కడ వాడి పేరు బయటకు వస్తుందని. సో జాక్ వాడి ప్రైవేట్ టీంతో ఆ మెగ్ని చంపేద్దామని అనుకుంటాడు. మెగ్ అనుకుని వేలు చంపేస్తాడు.
దిగి చూస్తాడు. అప్పుడు వేలని తెలుస్తుంది. మళ్ళీ రిటర్న్ అయ్యే లోపు బోట్ నుంచి పడిపోతాడు. ఇంకా మ్యాగ్ వచ్చి వేడి చంపేస్తుంది. నెక్స్ట్ డే మ్యాగ్కి తెలుస్తుంది జాక్ ఎవరికి చెప్పలేదని. సో ఇంకా జోనస్ వాళ్ళు ఈ మ్యాగ్ని చంపాలని ఫిక్స్ అవుతారు. ఈ లోపు ఆ మ్యాగ్ ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ లోపు జోనస్ వేన్ వాయిస్ వాటర్లో ఫ్రీక్వెన్సీగా పంపిస్తాడు. దీనివల్ల ఆ మ్యాగ్ జోనస్ వాళ్ళ వైపు వస్తుంది. ఇక్కడ చాలా పెద్ద ఫైట్ అవుతుంది. జోనస్ వాడి స్కిల్స్ వాడి మ్యాగ్ బెల్లి అంతా సబ్మెరైన్ ఫిన్తో కట్ చేస్తాడు. ఇంకా ఆ మ్యాగ్ ఐలో పొడి చేస్తాడు. ఎంత అయినా సరే ఆ మ్యాగ్ చావదు. ఆ బ్లడ్ వల్ల చిన్న చిన్న షార్క్స్ వచ్చి ఆ మ్యాగ్ని తినేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ఆ మ్యాగ్ చనిపోద్ది. ఇంకా జోనస్ని ఆ చిన్న షార్క్స్ అటాక్ చేసే లోపు సూయిన్ వచ్చి సేవ్ చేస్తుంది. ఇంకా ఈ మూవీ కూడా ఎండ్ అయింది. ఈ మూవీ రీక్యాప్ మీకు నచ్చినట్టుంటే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.